దేవుడు దర్శనం ఇవ్వడమే కాకుండా వారిని నడిపిస్తున్నాడు. నడిపించడమే కాకుండా మార్గంలో ఉన్న ప్రతి పనిని వారు జయించుకుంటూ వెళ్ళిపోవాలి. దైవజనుడా నువ్వు చేసిన సేవ, దేవుడు నిన్ను దర్శించడం వలన సేవ మొదలుపెట్టావు. యూ హ్యావ్ ఎ విజన్, బట్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ స్ట్రాటజీ. నీకు ఒక దర్శనం ఉన్నది. ఆ దర్శనం విషయంలో నీవు ఎలాగో ముందుకు వెళ్ళాలనేది సంపూర్ణమైన ఆలోచనతోనూ, సంపూర్ణమైన నిర్ణయంతోనూ, సమర్పణతోనూ ముందుకు వెళ్ళాలి. అప్పుడే దేవుని ఆత్మ నీలో పని చేస్తూ ఉంటుంది. సంపూర్ణమైన సమర్పణ లేకుండా, దేవుడిచ్చిన దర్శనానికి సంపూర్ణమైన సమర్పణ లేనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా తన సంకల్పాన్ని నెరవేర్చలేదు. నీకు దర్శనం ఉన్నది, మంచిదే, కానీ ఆ దర్శనముకు సమర్పించుకున్నావా? సంపూర్ణముగా సమర్పించుకుంటే దేవుడు కార్యమును, then God will give you strategy for that. ఆ పని ఎలా చేయాలో ముందుకు వెళ్ళిపోతుంది. ఏదో బాధతో కాదు, దేవుడు చెప్పాడు అంతే, ముందుకు వెళ్ళిపోతాం. దేవుడు చెప్పాడు ముందుకు వెళ్ళిపోతాం. దేవుని కార్యం ఇది, దేవుని చిత్తం, దేవుని ఏర్పాటు. నీవు లేకుండా నేను మందిరాన్ని నడపను, నీవు లేకుండా నీ సువార్తను బోధించదు, నీవు లేకపోతే నేను అక్కడ నిలబడి చేయవలసిందే. చెప్పగలవా? ప్రభువా నువ్వు నాతో రా, నువ్వు లేకపోతే మోషే ప్రార్థన చేస్తా, యాకోబు ప్రార్థన చేస్తా, నువ్వు లేకపోతే కుదరదు. దట్ ఈస్ ద దర్శనం, దేవుడిచ్చిన దర్శనం. ఈ ముగ్గురు జ్ఞానులను మనం అంటాం. వాళ్ళ ముగ్గురు, నలుగురు, ఐదుగురు ఎక్కడ నాకు సరిగ్గా రాయబడ్డది కనబడలేదు. ముగ్గురు 3 రకాలైన కానుకలు తీసుకొచ్చారు కాబట్టి ముగ్గురు అని మనం అనుకుంటాం. అంతే, దానికి ముగ్గురు, నలుగురు. ఈ జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలాగ వచ్చారు? God has given a vision to them, and the sky and the stars are working for that. ఆకాశం పని చేస్తుంది. అంతేకాదు ఆకాశంలో నక్షత్రములు పని చేస్తున్నారు. నక్షత్రములే కాదు, ఆ నక్షత్రము వారిని నడిపిస్తూ ఉన్నది. ఎక్కడికి నడిపిస్తుందో వాళ్ళకే తెలియదు. ఎంత గొప్ప భాగ్యమో మనకి. యేసుని గురించి తెలుసా? తెలియదే. ఓ అబ్రహాముని గురించి తెలుసా? ఏమో, యూదుల రాజు అబ్రహాము అప్పటికి చాలా గ్రేట్ పర్సన్. ఆల్రెడీ మోర్ దెన్ 2000 years he was there. అతని పేరు ప్రపంచమంతా తెలిసిపోయింది. అతని వంశావళి ప్రపంచమంతా వ్యాపించింది. నెట్కేసు అంతేకాదు, అష్షూరు రాజు, అనేక మంది సిరియా రాజు అబ్రహాముని గురించి విన్నారు. ఎటువంటి ఈ అబ్రహాము సంతానములో యూదులకు రాజుగా పుట్టినవాడు, యూదులకు రాజుగా పుట్టినవాడని బయలుదేరుతున్నారు. తిన్నగా ఎక్కడి నుంచి బయలుదేరారో మనకు తెలియదు, ఎలాగో వచ్చారో మనకు తెలియదు. బయలులో ఉంది నక్షత్రం నడిపిందని మాట వాస్తవమే. ఎందుకంటే ఖగోళ శాస్త్రజ్ఞులు ఈ రోజు కూడా నక్షత్రం తూర్పు దేశం నుండి ఎవరినో యెరూషలేము వరకు నడిపించిందంట. అక్కడ 4 రోజులు మళ్ళీ కనబడలేదట, తర్వాత బయటకు వస్తే కనబడ్డదట. ఇట్ ఈస్ ప్రూవ్, ఇది వాస్తవం. ఇంకోటి ప్లానటోరియం, అక్కడ ఏదో ఉంటాయి కదా నక్షత్రాలు. నేను ఒకసారి వెళ్ళాను, చూపించాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే బైబిల్లో రాజబడ్డది ఆకాశంలో నక్షత్రం కలిసిందన్న మాట వాస్తవం. అది వాస్తవం. ఎంత గొప్ప భాగ్యమో మనకి బైబిల్లో చెప్పబడింది. చరిత్రను గురించి మనం చదివితే లూకా సువార్తలో ఉన్న చరిత్రను, లేకపోతే మత్తయి సువార్తలో ఉన్న చరిత్ర గురించి, ఇది వాస్తవం. చరిత్ర మనకు తెలియపరుస్తుంది. యేసు క్రీస్తు వారు ఆ కాలంలో చదివించిన చరిత్ర. ఇజ్రాయేల్ దేశము ఉన్నది, ఇజ్రాయేల్ పట్టణాలు ఉన్నవి. ఇజ్రాయేల్ యూదుల యొక్క భాష ఈ అర్మేనియా భాష, హెబ్రీ భాష. వారు మాత్రమే హెబ్రీ భాష మాట్లాడతారు, ఎవరు మాట్లాడతారు హెబ్రీ భాష. ఇట్ ఇస్ నాట్ ఏ లాంగ్వేజ్ ఫర్ పబ్లిక్. ఇంగ్లీష్ అందరూ మాట్లాడతారు,
సంస్కృతం అందరూ మాట్లాడతారు, నేర్చుకుంటారు యూనివర్సిటీలో, ఎప్పుడు కూడా నేర్చుకుంటారు థియాలజికల్ కాలేజెస్లో. కానీ మదర్ టంగ్ అదే ఉంది. మా పిల్లలు